రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన కేటీఆర్ అమృత టెండర్లపై ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తన బావమరిది సూదిని సృజన్ రెడ్డికి ఏకపక్షంగా కట్టబెట్టారని ఆరోపించారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసులకు భయపడి బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వెళ్లారని విమర్శించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన కేటీఆర్ అమృత టెండర్లపై ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తన బావమరిది సుధీని సృజన్ రెడ్డికి ఏకపక్షంగా కట్టబెట్టారని ఆరోపించారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసులకు భయపడి బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వెళ్లారని విమర్శించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ వైశాలి. ఈ రోజు తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి ఢిల్లీలో. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న సాయంత్రం కూడా ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అట్ ది సేమ్ టైం కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన కేటీఆర్ అమృత్ టెండర్లపై కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన రెడ్డికి ఏకపక్షంగా కట్టపెట్టారని కూడా ఆరోపించారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేసులకు భయపడే బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వెళ్లారని కూడా మంత్రులు విమర్శించారు. ఇట్ ది సేమ్ టైం దీనికి నిన్న సాయంత్రం అరౌండ్ 4:58 PM కి కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ, హర్డ్ ది ట్రెమర్స్ ఆర్ బీయింగ్ ఫెల్ట్ ఇన్ హైదరాబాద్ ఆల్రెడీ. అప్పుడే వణికితే ఎలా అంటూ కూడా అదే ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ అమృత్ టెండర్లలో అసలు ఈ కుంభకోణం ఏంటనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే పదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆరోపిస్తున్నారు. అర్హత లేకపోయిన సీఎం బావమరిది షోదా కంపెనీకి 1137 కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్ట్స్ ఇచ్చారు అని కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేవలం 2 కోట్ల లాభం చూపిన కంపెనీకి 1137 కోట్ల ప్రాజెక్ట్ అంటూ కూడా ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషనర్లో జరుగుతున్న స్కామ్ అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించి సొంత వారికి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారంటూ కూడా ఆరోపించారు. ఎట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రిగా అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ టెండర్ల విషయంలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పనులు అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిదికి కేటాయించిన పనులపై పారదర్శకంగా విచారణ జరిపించాలంటూ కూడా ఆయన కేంద్ర మంత్రి ఖట్టర్లను కూడా కలిశారు. ఎట్ ది సేమ్ టైం అమృత్ 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణకు కేటాయించిన 8,888 కోట్ల పనులపై కూడా విచారణ జరిపించండి అంటూ కూడా కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఇట్ ది సేమ్ టైం అమృత టెండర్లలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారంటూ కూడా పదే కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో మరోవైపు ఏమో నిన్న సాయంత్రమే అక్కడ ఆయన కలిశారు. సేమ్ టైం కేంద్ర మంత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లడం కూడా
ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్ ది సేమ్ టైం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఈ రోజు బీజేపీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మీటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారు. సో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఉండడం కూడా ఇప్పుడు సాయంత్రం వరకు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వస్తాయని కూడా అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి అంటూ కూడా సర్వత్రా ఒక క్యూరియాసిటీ అయితే నెలకొని ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈ నిబంధనలు, ఈ అమృత్ టెండర్లు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఎంతటి ప్రజాప్రతినిధులైనా వేటు వేయొచ్చని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా, పలు కేసులను కూడా కేటీఆర్ ఉదాహరించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, అలాగే బిహారీలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు 1983లో కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం చిత్రచెర్ల చంద్రశేఖర్, అలాగే రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు 2005 అని కూడా ఆయన ఈ కేసును ఉదాహరిస్తూ ది జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2001, అలాగే దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్రరాణా 2003 కేసులను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. దీంతో పాటు 2014లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిందో కూడా, ల్యాండ్ కేటాయింపులు చేసిందో, ఆ పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా మూడా స్కామ్ లో ఏ విధంగా అక్కడి సీఎం యడ్యూరప్ప తన భార్యకు భూములు కేటాయించారో, అదే విధంగా రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారంటూ కూడా కేటీఆర్ ఆరోపించారు. మొత్తానికి సాయంత్రం కల్లా ఢిల్లీలో సినారియో ఏందనేది కూడా ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రజలతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చాలా సీరియస్ గా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్.